నందమూరి అభిమానులకి ఫుల్ జోష్ ఇచ్చే అప్డేట్ వచ్చేసింది. నటసింహం బాలకృష్ణ ఇప్పుడు వరుస ప్రాజెక్ట్స్ తో ఫుల్ స్వింగ్ లో ఉన్నారు. గోపీచంద్ మలినేనితో చేస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ఎన్బికే 111 షూటింగ్ ఇప్పటికే శర వేగంగా జరుగుతోంది. దీని తర్వాత బాలయ్య బాబు తదుపరి సినిమా ఎవరితో ఉండబోతోంది? బింబిసారా ఫేమ్ వశిష్ఠతో ప్రాజెక్ట్ ఫిక్స్ అయిందా? దిల్ రాజు బ్యానర్ లో బాలయ్య వశిష్ఠల క్రేజీ కాంబో రాబోతోందా? వాచ్ ద స్టోరీ. నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం ఎన్బికే 111 సెట్స్ లో బిజీగా ఉన్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఒక పీరియాడిక్ మాస్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది. రీసెంట్ గా హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్లను కూడా షూట్ చేశారు. ఈ చిత్రాన్ని దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. అయితే ఒకవైపు ఈ షూటింగ్ జరుగుతుండగానే మరోవైపు బాలయ్య తన 112వ చిత్రం కోసం స్క్రిప్ట్లను పరిశీలిస్తున్నారు. కెరియర్ విషయంలో బాలయ్య చాలా క్లారిటీగా ఉన్నారు. ఒక సినిమా షూటింగ్ సెట్స్ లో ఉండగానే నెక్స్ట్ సినిమాను లైన్లో పెట్టడం ఆయనకు అలవాటే. ఇక ఇప్పుడు టాలీవుడ్ లో కొత్త చర్చ ఏంటంటే బాలయ్య నెక్స్ట్ సినిమా వశిష్ఠతోనే అని. బింబిసారాతో తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్న వశిష్ఠ ఇప్పుడు బాలయ్యను మెప్పించే కథను రెడీ చేశారు. నిజానికి కొరటాల శివ, హరీష్ శంకర్, వివేక్ ఆత్రేయ వంటి అగ్ర దర్శకుల పేర్లు వినిపించినప్పటికీ బాలయ్య మనసు ఇప్పుడు వశిష్ఠ చెప్పిన లైన్ పైనే ఉందని టాక్. ఈ సినిమాను నిర్మాత దిల్ రాజు నిర్మించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దిల్ రాజు బ్యానర్ లో బాలయ్య సినిమా అంటే ఫ్యాన్స్ కు పండగే. వశిష్ఠ ఈ కథపై ఫుల్ కసరత్తు చేస్తున్నారు. అన్నీ కుదిరితే బాలయ్య బాబు నుంచి మనం మరో గ్రేట్ సోషియో ఫ్యాంటసీ లేదా యాక్షన్ డ్రామా చూడొచ్చు. బాలయ్య ప్లాన్ చూస్తుంటే తదుపరి సినిమాను జూన్లో ప్రారంభించి 2027 సంక్రాంతి బరిలో నిలపాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఉగాది తర్వాతే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. వశిష్ఠకు ఇప్పటికే చిరంజీవితో విశ్వంభర వంటి పెద్ద ప్రాజెక్ట్ చేసే అవకాశం వచ్చింది. ఇప్పుడు బాలయ్యతో కూడా సెట్ అయితే తక్కువ టైంలోనే అగ్ర దర్శకుల జాబితాలోకి చేరిపోవడం ఖాయం. సో ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేయాల్సింది ఉగాది వరకు మాత్రమే. అప్పటికీ బాలయ్య తన నెక్స్ట్ లక్కీ డైరెక్టర్ ఎవరనేది క్లారిటీ ఇచ్చేస్తారు. ఏదేమైనా బాలయ్య వశిష్ఠ కలయికలో సినిమా వస్తే మాత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులు షేక్ అవ్వాల్సిందే.